హలో మామ, ఈ వీడియోలో వచ్చేసి కొంతమంది యాక్టర్స్ కోసం మాట్లాడుకుందాం. చూడడానికి యాజ్ టీజ్ ఉన్నారు, జిరాక్స్ కాపీ లాగా ఉన్నారని నేను చెప్పను కానీ ఒకనొక టైంలో నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అండ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు ఈ యాక్టర్స్ ని చూసి. మరి ఆ యాక్టర్స్ ఎవరైనా ఒక లుక్ వేస్తే, నంబర్ 1 తెలుగు ఇండస్ట్రీ నుంచి నాని, అటు తమిళ సైడ్ నుంచి శివకార్తికేయన్ గారు. వీళ్ళిద్దరు ఫేస్ కట్లు చూడడానికి ఒకేలా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇద్దరు కెరీర్లు కూడా ఒకే టైంలో స్టార్ట్ అయ్యింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో చాలా కష్టాలు స్ట్రగుల్స్ పడి పైకి వచ్చారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. శివకార్తికేయన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా, తన ఫేస్ కట్ తన ముక్కు అన్నది సేమ్ నాని లాగే అనిపిస్తుంటదని. అండ్ నాని గారు కూడా రీసెంట్ గా ఒక అవార్డ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఇద్దరం కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నామని తన ఫ్రెండ్షిప్ ని చాటారు. నంబర్ 2 రామ్ చరణ్ అండ్ కేజీఎఫ్ హీరో యస్ గారు. వీళ్ళు కూడా అచ్చం జిరాక్స్ కాపీలా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు గడ్డంలో ఉన్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే పక్క ఇద్దరు ఒకరే అనుకుంటారు. నెక్స్ట్ ధనుష్ అండ్ ప్రదీప్ రంగనాథ్. లవ్ టుడే సినిమా చూసినప్పుడు మీలో చాలా మంది కనిపించి ఉండొచ్చు, ఇంక్లూడింగ్ మీ. అరే ఈ హీరో చూడడానికి అచ్చం ధనుష్ లాగే ఉన్నాడని. యాక్టింగ్ కూడా ఇద్దరివి చాలా నేచురల్ గా సిమిలర్ గా ఉంటాయి. నంబర్ 4 శర్వనంద్ అండ్ రోహిత్ శర్మ. వీళ్ళిద్దరు చూడడానికి మాక్సిమం అన్నదమ్ముల్లాగే ఉంటారు. చాలా మంది సోషల్ మీడియాలో రోహిత్ శర్మ బయోపిక్ తీస్తే హీరోగా శర్వనందే తీయాలంటుంటారు. నంబర్ 5 ఎన్టీఆర్ గారు అండ్ కాంతారా రిషబ్ శెట్టి. వీళ్ళిద్దరు కూడా చూడడానికి ఒకేలా ఉంటారు. మెయిన్ గా కాంతారా సినిమాలో మొత్తంలో ఏమో గానీ లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం అతని యాక్టింగ్ కో దేనికో తెలీదు, సేమ్ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తున్నట్టు అనిపించింది నాకు మాత్రం. మరి మీలో ఎంతమందికి అనిపించింది కామెంట్లు తోసేసి. అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇట్లాంటి టైప్ ఆఫ్ వీడియోసే కాకుండా ఫిల్మ్ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నంబర్ 6 నాగశౌర్య అండ్ శ్రీ విష్ణు. వీళ్ళిద్దరు ఇప్పుడైతే సేమ్ టు సేమ్ ఉన్నారని ఎవరు అన్నారు కానీ కెరీర్ స్టార్టింగ్ లో మాత్రం వీళ్ళిద్దరు ఒకరే కావాలని చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. తర్వాత తెలిసింది వీళ్ళిద్దరు వేరు వేరు. యాజ్ వెల్ యాజ్ సేమ్ నితిన్ అండ్ ఉదయ్ కిరణ్. వీళ్ళని చూసి కూడా చిన్నప్పుడు పిచ్చ కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఆ హైట్ వెయిట్ అన్ని ఒకేలా అనిపించేవి. అప్పట్లో ఇద్దరు తీసిన సినిమాలు కూడా ఒకేలా సిమిలర్ గా ఉండేవి. నంబర్ 8 ఫహద్ ఫాసిల్ అండ్ దసరా విలన్ టామ్ చాకో. వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ యాజ్ టీజ్ గా ఉంటారు. ఫస్ట్ లో దసరా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇందులో ఫహద్ ఫాసిల్ కూడా ఉన్నాడా అనుకున్నా. పుష్ప తర్వాత అలా మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడేమో అనుకున్నా. యాజ్ వెల్ యాజ్ రంగబలి మూవీలో కూడా అంతే. కానీ తీరా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బురదలో పడినట్టు వీళ్ళిద్దరు కూడా వేరు వేరు. నంబర్ 9 రష్మిక మందన అండ్ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ. నేను మిస్టర్ బచ్చన్ మూవీ చూస్తున్నంత సేపు కూడా నాకు మాక్సిమం రష్మిక మందననే చూస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఆల్ హీరోయిన్స్ కి కొంచెం గట్టి పోటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది భాగ్యశ్రీ. నంబర్ 10 సమంత అండ్ సంయుక్త మీనన్. వీళ్ళిద్దరు ఫేస్ కట్స్, యాక్టింగ్, పెదవులు ప్రతిదీ కూడా సేమ్ ఒకేలా ఉండి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. సంయుక్త మీనన్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మెంబర్ ఆఫ్ పీపుల్ వరకు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు సమంత గారేనేమో అని. సో ఫైనల్ గా ఇది మావ నా లిస్ట్. మరి మీరే యాక్టర్ ని చూసి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యారు? అండ్ నేను చెప్పిన లిస్ట్ లో ఏదైనా యాక్టర్స్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోయింటే కామెంట్ లో తోసేయండి. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అండ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసి ఫిల్మ్ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం వన్స్ మన ఛానల్ ని విజిట్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితేనే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.